ఎలా అనిపిస్తుందన్న ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఉచిత ఉగాది నుంచి ప్రారంభిస్తా ఉన్నారు. రోజు కూడా ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. ఏం ఎవరు రావాలంటే మరి వాళ్ళు ప్రకటించాలి కదా. అదే చూస్తున్నట్లయితే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పూజారి గారు చెప్తూ నెక్స్ట్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోతున్నారు. పూజారి గారు అలాగే చూసుకున్నట్లయితే కనుక నిన్న ఉగాది వేడుకల్లో సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా పాల్గొన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 6వ ముఖ్యమంత్రి కూడా అవుతారని కూడా పూజారి గారు దానికి ఏంటి అంటే నిన్న ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దానికి P4 సర్వే P4 అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దీంతో 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. మార్పు రావాలని కోరుకుంటున్నాం కదా. సరే, ఎలా ఉందండి ప్రభుత్వం పనితీరు చూస్తే? అంటే ఎలా ఉందంటారు పథకాల విషయంలో? కానీ మీరేమంటారు? అభిప్రాయం ఏముందన్న సామాన్య మానవుడిని నేను కూడా అయ్యా కొన్ని ప్రాంతాల్లో బాగా జరుగుతున్నాయి. మీరు పథకాలు అన్నారు కనుక చెప్తున్నా. కొన్ని చోట్ల ఎవరి లోపమే కానీ సరిగా అందట్లేదు. అది ఇంక అంతకంటే మనం ఇంక చెప్పే విషయం ఏముంది? కొంత వాళ్ళ దృష్టికి వస్తే కొన్ని ఇంకా మెరుగవుతాయి నా అభిప్రాయం. కొన్ని చోట్ల సరిగ్గా జరగట్లేదు అయ్యా. అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభిస్తామని చెప్పడం కూడా జరిగింది గతంలో. అయితే నిన్న ఉగాది కూడా ప్రజలందరూ ఎదురు చూశారు. ఆ పథకం గురించి అలాంటి ప్రస్తావన రాలేదని చెప్పేసి కూడా పబ్లిక్ అంటున్నమాట. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి వచ్చిందో రాలేదా? నాకు మహిళలకి ఉచిత ప్రయాణం వచ్చిందా? రాలేదు. వస్తేనంటారా? ఇప్పుడు తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు చెప్పడం కానీ మనం ఈ న్యూస్లో కానీ చూస్తున్నాం కదా. దానివల్ల అందరికీ ఆమోదించదగ్గ విషయం అయితే అది చేస్తే మంచిదే అయ్యా. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళని అంటే నాలాంటి వృద్ధుల్ని కొంచెం వాళ్ళని కూడా ఏదైనా చూసుకొని కొంచెం వాళ్ళకి కూడా రాయితీ ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు ఎందుకంటే ఏ పని లేకుండా అంటే దీంట్లో ఫార్వర్డ్ ఉన్నారు, బ్యాక్వర్డ్ ఉన్నారు. ఫార్వర్డ్ ఉన్నారు. లేని వాళ్ళకు కూడా కొంచెం ఆసరా కల్పిస్తే వాళ్ళు కూడా మంచిదని నా అభిప్రాయం. నా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పూజారి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరి అంచనాలు వాళ్ళు ఉంటాయి నాన్న. ఎవరిని మనం తప్పు కట్టకూడదు. ఆయన చేసే మంచి పనులు ఆయన చేశారు. ఈయన చేసే మంచి పనులు ఈయన చేస్తున్నారు. జనం చేతుల్లో ఉంది. ఇది పంతులు గారి చేతుల్లో ఉన్న ఇది ఎక్కడ లేదండి. జన నాడి. ఆయన మంచివాడైనా కదా మరి ఇవాళ అంత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవటానికి అవకాశం ఏంటంటే ఆయన మీద మంచి అభిప్రాయం. అంతకుముందు చేస్తున్నారు, అనుభవం ఉంది, చేస్తారనే నమ్మకం, చేస్తున్నారు, చెయ్యాలి కూడా. చేస్తే కలకాలం మనందరికీ మంచి నాయకుడే కొన్ని సంవత్సరాల పాటు ఆయన వర్ధించడానికి అవకాశం ఉంది. అలాగే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా P4 సర్వే అని చెప్పేసి కూడా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి అని చెప్పేసి కూడా ఈ పేదరిక నిర్మూలన అనేదండి ఇవాళ ఏం కొత్తది కాదు. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇది చాలా దృష్టి పెట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఒక్కసారి అవదండి. నెమ్మది దీనికి వీళ్ళు కూడా సహకరించాలి. అందరూ సహకరిస్తేనేగా ఏదైనా, లేకపోతే అవ్వదు కదండి. అది నా అభిప్రాయం మాత్రం. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం గాడి తప్పింది, రాష్ట్రం గాడిని సరైన గాల్లో పెట్టుకోవడానికి నేను చంద్రబాబు గారికి మద్దతు తెలిపానని చెప్పడం జరిగింది. మీరేమంటారు? మంచి పని చేశారు. ఇప్పుడు ఆయన ఉండాలి ప్రతిపక్షంగా. వారు తీసుకునే నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉండాలి. తీసుకుంది అందరికీ సంతోషమే. నాకంటే ఎక్కువ సంతోషించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని భగవంతుడు మీరు సద్వినియోగం చేసుకుంటే ఇంకా మంచి పేరు తీసుకొచ్చుకుంటారు. మనందరికి కూడా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. నాయకులు అంటే ఎన్నికల ప్రచారంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ తరాన్ని కూడా ఆలోచించే నాయకుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాస్తవం. ఇప్పుడు ఆ దృష్టితో ఉండబట్టే చేయబట్టే మరి ఇవాళ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మొన్న ఇట్టే కనుక చేయించుకుంటూ మంచి అభిప్రాయం, మంచి దోవ చూసుకుంటూ వెళ్తే కలకాలం నిలబడటానికి మంచి అవకాశం ఉన్నదని నా అభిప్రాయం. నమస్తే అండి. మేడం, ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం
పర్లేదు సార్, కాకపోతే డిఎస్సి అన్నారు, అది వదిలేమన్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేయటం, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. మిగిలినవన్నీ పర్లా. డిఎస్సి ఈ వారంలో ఫస్ట్ వారంలో నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. ఎలా చేస్తే మంచిది సార్. ఈ మధ్యలో ఏజ్ అంటే ఈ ఎగ్జామ్కి ఏజ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఏజ్ అయిపోయే వాళ్ళకంటే ముందే అంటే సంవత్సరంలోనే అది వదిలినట్టయితే రాసుకుంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. కానీ ఇది కొంచెం లేట్ చేశారు, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదైనా కానీ కొంచెం అమలు చేయడం అనేది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పాలి. ఇంప్లిమెంట్ అంటే చేయడం మంచిదే అండి. మిగిలిన వాళ్ళనే ఉంటారుగా, వాళ్ళు పోయినా. కానీ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని లేకుండా చేస్తే అది మంచిది. నిరుద్యోగులకు కూడా సంబంధించి కూడా యువతకి సంబంధించి కూడా 3,000 కూడా ఇస్తామని చెప్పారు నిరుద్యోగులు అన్నారు. ఆగస్టులో ఎప్పుడో చెప్పారు, అప్పటికెప్పుడో వేస్తామన్నారు. అది ఇంత వడ్డీకి అమలు లేదు. అన్ని లిస్ట్ ఇస్తున్నారు అన్నారు, అందరు చేతిలో పట్టుకొని ఉన్నా కానీ దాన్ని ఒక్కళ్ళు కానీ దాని గురించి తర్వాత మాట్లాడిన వాళ్ళు లేరు. మేడం, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఉగాది రోజున సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు కదా. నిన్న ప్రస్తావనే రాలేదంటూ కూడా కొంతమంది మహిళలు అంటున్నారు. నేనైతే ఎక్కడ మాట వినలేదండి, నాకైతే తెలియదు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు, ఏంటి మీ అభిప్రాయం? ఏముంది, ఎవరున్నా మాకైతే ఉపయోగం ఏముంటుంది, మా పని మేము చేసుకుంటూ ఉంటాము. ఆ ప్రభుత్వం అన్నా ఉపయోగం లేదు, మాకు ఈ ప్రభుత్వం ఉపయోగం ఏదో పరిపాలన జరుగుతుంది బాగానే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పూజారిగా చెప్తూ నెక్స్ట్ 2029లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందంటూ కూడా అతను చెప్తాను. అవ్వచ్చు, చెప్పలేము. అదేవిధంగా చూస్తుంటే మళ్ళీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. P4 సర్వే అని కూడా తీసుకురావడం జరిగింది. ఇది పేదల జీవితాల్లో వెలుగులు నింపేదని చెప్పేసి మీరు ఎవరు పేదవాడు ఎవరు గొప్పవాడు, వాళ్ళ అందరూ పేదవాళ్ళే, అందరూ గొప్పవాడు. అప్పుడు ఎవడు పేదవాడు అనుకోవడానికి లేదు, గొప్పవాడు అనుకోవడానికి లేదు, అందరూ వాడు. వాడు పేద గొప్ప అనుకోవటానికి ఏం లేదు. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారని కూడా అక్కడ ఉన్న పూజారిగా చెప్పడం జరుగుతుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడటం కామన్, అది అంతేగాని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరో జరుగుతారు, ఎవరో ఇదవుతారు అనుకుంటే కాదు. అది ఎవరు అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే. ఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం అనుకూలంగా పొందరు గారు మాట్లాడడం కామన్, అది. అలా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం గాడి తప్పింది, గాడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపానని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ 9 నెలలు ఏం గాడి పెట్టాడు, ఏం గాడిలో పెట్టాడు? అతని గురించి వద్దాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే కాదు పెద్దగా, జగన్మోహన్ రెడ్డి పెద్దది కాదు. అతని పద్ధతి పాడు ఏమీ లేదు. ఎందుకు అతని సంగతి మొన్న ఎవరికి ఎక్కువ ఆయన డిప్యూటీ సీఎం అంటే నాకన్నా ఉరుగుద్దా, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే నాకన్నా ఉరుగుద్దా, జగన్మోహన్ రెడ్డి ఉంటే నాకన్నా ఉరుగుద్దా? నాకేం లేదు, నా పని నేను చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు, ఎలా అనిపిస్తుంది అనుకోవడం ప్రభుత్వం? ఇంకా ఏం లేదండి, ఇంకా టైం ఉందిగా, 2 ఏళ్ళగా అయింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అదే కూడా రాలేదు, మరి అదే అండి, అదే నిరాశగా ఉంది. వాగ్దానం చేశారు కానీ నెరవేర్చలే. ప్రజలంతా కూడా ఎంతో చూశారు, అది నెరవేర్చలేదు, అది బాధగానే ఉంది. చూసుకుంటే కనుక నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పూజారి గారు చెప్తూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అంటారు, అధికారంలోకి వస్తే అంటారు. ముందు పని చేయాలిగా, వాళ్ళ సపోర్ట్ చేయాలిగా, గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాట్లాడాలి. మీరు చేయండి అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చేయని పనులు ఉంటే మీరు చేయండి అని గవర్నమెంట్ ప్రెస్ చేయాలి. వాళ్ళు మా అధికారంలోకి వస్తే అంటే ఆ తర్వాత సంగతి. అలాగే చూసుకుంటే కనుక నిన్న సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. P4 సర్వే అని చెప్పేసి, ఇది పేదల జీవితాల్లో వెలుగులు నింపే సర్వే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ఒక ఇల్లు ఇవ్వమని చూడండి,
ఒక మాకు ఇల్లు సొంత ఇల్లు లేక 30 సంవత్సరాలు అద్దెంట్లో ఉంటున్నాం. ఇల్లు కట్టించి పెట్టమండి ఎవరో ఏ ప్రభుత్వం అయినా కానీ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అదే పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు అన్నారు కానీ ఏది ఇంకా లేదుగా, చేయలేదు కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పట్లో సెంటింగ్ 25 అది ఇల్లు ఎక్కడో అడవిలో కొండల్లో ఇచ్చారు. ఎక్కడ కట్టుకుంటాం అక్కడ కట్టుకునే వాళ్ళు ఉంటే కట్టుకున్నారు, మేము కట్టుకోలేదు. మరి మాకు ఇల్లు ఉంటే చాలు, సొంత ఇల్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం గాడి తప్పింది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపాను, రాష్ట్రం గాడి పట్టిందని కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? మద్దతు తెలిపాను ఏమండి అది మాకు తెలియదు. మరి మాకు సొంత ఇల్లు లేదు, 30 సంవత్సరాల అద్దెంట్లో ఉంటున్నాం. మాలాంటి పేదలకే ఇల్లు ఇస్తే మేము సంతోషిస్తాం. ఎలా అనిపిస్తుంది అంటారు ప్రభుత్వం పనితీరు, పథకాల విషయంలో చూసుకుంటే కనుక ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. పథకాల విషయానికి వస్తే పథకాలు మాకేం రాలేదండి. పథకాలు చూసుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది, రాష్ట్రంలో అర్థం చేసుకోవాలని కూడా సీఎం గారు అంటున్నారు. ఎన్ని రోజులు అర్థం చేసుకుంటాం? జనవరిలో కానీ పథకాలు ఇస్తాను, నెలకి పిల్లలకి 1500 వేస్తున్నారు, అవి రాలేదు. రేషన్ కార్డులో పిల్లలు పేర్లు ఎక్కించమన్నా పేర్లు ఎక్కించట్లేదు. చూపులు కావాలి, చూపులు మా తరఫున ఎవరూ లేరు. చూపులు కావాలంటే ఎక్కడి నుండి తెస్తాం? గతంలో అప్పుడు అంతే, అప్పుడేమో వేలు ముద్దలు కావాలి అని అన్నారు, సర్వీస్ పని చేయలేదని అప్పుడు జగన్ అప్పుడు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఇంకేం పథకాలు కష్టం చేసుకుంటే తింటా, లేకపోతే లేదు. అంటే చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఉగాది కార్యక్రమంలో పూజారి గారు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం జగన్ అన్న వచ్చినా అంతే, చంద్రబాబు నాయుడు అన్న వచ్చినప్పుడు అంతే. కష్టం తప్పదు. ఎవరు ఇచ్చిన పథకాలు మాకేమి పథకాలు పోయి అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు పథకాలు, ఇంకేం చేస్తా? అలా చూసుకుంటే కనుక మళ్ళీ సీఎం గారు 6వ తారీఖు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా పూజారి గారు చెప్తున్నారు. ఏమో ఆ అన్న ఏమీ పెట్టలేదు, ఈ అన్న ఏమీ పెట్టలేదు. మన కష్టపడి అక్కల కష్టం మీద బతకడం అంతే. చూసుకుంటే కనుక నిన్న ఉగాది రోజున కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, P4 అని చెప్పేసి కూడా, అంటే పేదవారికి జీవితాల్లో వెలుగులు నింపేలాగా చెప్పేసి కూడా. ఏమో వస్తే కానీ చెప్పలేమన్నా.